Yes, good morning officers. Time for today's current affairs videos. 29th September 2025. Let's have a quick glance at what are the topics we are going to cover today. First, what an empty plate of food. Food wastage is a very important topic and food security issue is just. Next, an angel's pause in AI shaped world. Very important topic related to AI. Next, the rise of India's homegrown mutual fund. So economic chala important. And at Unga Week signals global south cooperation. Very important international relations. And buy local, make counter self-reliant country. Atmanirbhar Bharat ki chala important program. These are the 5 major topics I will be covering today. And related mains as well as prelims questions end of the video. Please check on it and try to answer those questions. So let's move to the first topic for today. First, what an empty plate of food symbolizes. Basically, in the growth unna sare chala wastage jarugutundi. There are a lot of supply chain crisis undi, food security and food insecurity అయిపోతుంది basically గా. Population పెరుగుతుంది, food insecurity will become a big problem ఎందుకంటే directly hits the demographic dividend of the country. సో పనిచేసే పాపులేషన్ కి అన్నిటికీ కూడా భయంకరంగా దెబ్బతింటది కాబట్టి it is very important. సో దీన్ని ఒక UPSC యాంగిల్ ఎలా చూసుకోవాలి ఫస్ట్. సో లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్ అట్ UPSC యాంగిల్స్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. ఫస్ట్ అసలు ఇష్యూ ఏంటి? లెట్స్ స్పీక్ అబౌట్ ది ఇష్యూ. అసలు ఇష్యూలో మేజర్ ఏంటి చూసుకోవాలి. Asal, what are the statistics? Basically, this talks about food and wastage. Chala important. So, mana food security ki chala important అయిపోతుంది. Food security ki chala important. So, first asal statistics angle చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయో. First, if you observe 14% of the food crops బేసికల్ గా హార్వెస్ట్ నుంచి రీటైల్ వరకు వచ్చేటప్పటికి హార్వెస్ట్ టు రీటైల్ లాస్ అయిపోతుంది. ఇది లాస్ నెగిటివ్. ఫస్ట్ అంటే హార్వెస్ట్ నుంచి రీటైల్ షాప్స్కి వెళ్ళే లోపల 14% ఆఫ్ ద క్రాప్ ఇస్ లాస్ట్. నెక్స్ట్ 17% ఈజ్ లాస్ట్ అట్ కన్స్యూమర్ లెవెల్. కన్స్యూమర్ లెవెల్లో లాస్ ఇది నెగిటివ్. Next, if you observe, so overall ga, if you observe 22% food grain loss aitundi. These are the major statistics that you have to know. So, దీని వల్ల ఏమవుతుంది మనకి? దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్, ఫుడ్ సెక్యూరిటీ భయంకరంగా దెబ్బతింటాయి. నెక్స్ట్ ప్రైస్ వోలటాలిటీ, దీనివల్ల ఖర్చులు ప్రైజెస్ బాగా వోలటైల్గా అయిపోతాయి, ప్రైస్ రైజ్ అయితే ఇన్ఫ్లేషన్కి లీడ్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మేజర్లీ ఫార్మర్స్ ఇన్కమ్ దెబ్బతింటుంది. సో ఈ 3 మేజర్ ప్రాబ్లమ్స్ దట్ అరైజ్ బికాస్ ఆఫ్ దీస్ స్టాటిస్టిక్స్. ఇట్లాంటి స్టాటిస్టిక్స్ ఉండడం వల్ల మనకు ఓవరాల్గా ఫుడ్ సెక్యూరిటీ, ప్రైస్ వోలటిలిటీ, ఫార్మర్స్ ఇన్కమ్ భయంకరంగా దెబ్బతింటాయి. నెక్స్ట్ యాంగిల్ దట్ వీ హావ్ టు థింక్ ఇస్ ఎన్వైరన్మెంటల్ యాంగిల్. దీనివల్ల మేజర్గా 8 to 10% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ వేస్టెడ్ ఫుడ్. వేస్ట్ అయ్యే ఫుడ్ మనం దాన్ని రీసైకిల్ చేయం కాబట్టి వేస్టెడ్ ఫుడ్ నుంచి మనకి బేసికల్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అయ్యి 8 to 10% క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్కి తీసుకొస్తుంది. లీడ్స్ టు క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్. ఈ క్లైమేట్ చేంజ్ భయంకరం. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం పెట్టుకునే NDC గోల్స్, నేషనల్ డిటర్మైన్డ్ గోల్స్ భయంకరంగా దెబ్బతింటాయి. సో దీనివల్ల అయ్యే క్రైసిస్, ఈ స్టాటిస్టిక్స్ వల్ల వచ్చే ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఈజ్ 8 to 10% గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వేస్టెడ్ ఫుడ్ నుంచి. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ భయంకరంగా మనం నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే పెట్టుకున్నామో మన SDG గోల్స్ని భయంకరంగా దెబ్బతింటాయి అన్నమాట. అండ్ ఫైనల్లీ SDG గోల్స్, ఎన్వైరన్మెంట్ SDG గోల్స్ ఆర్ హిట్. సో ఈ 2 కూడా భయంకరంగా ఎన్వైరన్మెంట్ యాంగిల్ చూసుకోవాల్సిన డైరెక్షన్స్.
దీనివల్ల వచ్చే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఏంటి బేసికల్గా? ఇక్కడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే సప్లై చైన్స్. సప్లై చైన్ పరిస్థితి ఎట్లా ఉంది? సప్లై చైన్ ఏమో వీక్గా ఉంది, ప్లస్ ఫ్రాగ్మెంటెడ్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా లేదు, పార్ట్స్ అండ్ పార్ట్స్ ఫ్రాగ్మెంటెడ్. అండ్ దీనివల్ల ఈ వీక్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ సప్లై చైన్స్ వల్ల ప్రాబ్లం ఏంటిది? డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అన్నీ బ్రోకెన్ అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది? ఫైనల్గా స్టోరేజ్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ గుడ్. దీనివల్ల ఫైనల్గా ప్రైస్, ఫార్మర్ అండ్ సెక్యూరిటీ అన్నీ కూడా భయంకరంగా దెబ్బతింటాయి. సో దీస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ దట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ సప్లై చైన్ క్రైసిస్. సో దిస్ ఈస్ ద థర్డ్ యాంగిల్ దట్ యూ హావ్ టు. సెకండ్ యాంగిల్, ఫస్ట్ యాంగిల్. సో ఇది మేజర్ ప్రాబ్లమ్స్. మనకు ఉన్నదేమో ప్రస్తుతానికి సప్లై చైన్లో స్టోరేజ్ ఫెసిలిటీస్లో చూసుకుంటే ఓన్లీ 30 మెట్రిక్ టన్స్ ఉంది, కానీ రిక్వైర్డ్ ఏమో 60 మెట్రిక్ టన్స్ కావాలి, ఇంకా గ్రేటర్ దాన్ 60 మెట్రిక్ టన్స్ కావాలి. కానీ మన దగ్గర ఉన్నది ఓన్లీ 30 మెట్రిక్ టన్స్ స్టోరేజ్ ఫెసిలిటీ. అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. దానివల్ల అందరికీ భయంకరంగా దెబ్బతింటుంది. సో ఇది ఒక సప్లై చైన్ ప్రాబ్లం. సో ఇది కాకుండా దీనికి సొల్యూషన్స్ ఏంటిది? వాట్ ఆర్ ద సొల్యూషన్స్ వీ కెన్ గెయిన్ ఫ్రమ్ దిస్? పాలసీస్. సో మనకి ఫస్ట్ ఈ సప్లై చైన్ మెకానిజంలో పాలసీ స్ట్రాంగ్ తీసుకురావాలి. సెకండ్, మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే పాలసీ పరంగా సొల్యూషన్ ఇస్ మెగా ఫుడ్ పార్క్స్ అరేంజ్ చేసుకోవాలి. మెగా ఫుడ్ పార్క్స్ సప్లై చైన్స్ లో పాలసీ స్ట్రెంథెన్ చేసుకోవడం, మెగా ఫుడ్ పార్క్స్ ఇంక్రీజ్ చేయడము, పిఎం కిసాన్ సంపద స్కీమ్ ని నేషనలైజ్ చేయడం, should be enhanced. మెగా ఫుడ్ పార్క్స్ ఇంక్రీజ్ చేయాలి, పాలసీ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయాలి. అండ్ కోల్డ్ చైన్ నెట్వర్క్ భయంకరంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ని భయంకరంగా పెంచుకోవాలి. ఇలా చేసుకుంటేనే ద వేస్టెడ్ ఫుడ్ బికమ్స్ యూస్ఫుల్ ఫర్ ద, ఏవైతే వేస్ట్ కావాలో వేస్ట్ కాకుండా యూస్ఫుల్ అయ్యి పబ్లిక్కి బెనిఫిట్ అవుతుంది. దానివల్ల కన్సంప్షన్ ఇంకా ప్రొడక్షన్ బాగుంటుంది. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే వేస్టేజ్ తగ్గుతుంది, కన్సంప్షన్ ప్యాటర్న్స్ ఇంక్రీజ్ అవుతాయి, అండ్ దీనివల్ల ఫుడ్ సెక్యూరిటీ బాగుంటుంది. అప్పుడు మనం అనుకున్న ఎస్డిజి గోల్స్ కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అనలైజ్ ది ఆర్టికల్ ఫర్ యూపీఎస్సీ. దీని రిలేటెడ్ నోట్స్ కూడా క్లియర్గా చేశాను. స్కేల్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఎన్వైరన్మెంటల్ డైమెన్షన్, సిస్టమాటిక్ వీక్నెస్, సప్లై చైన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇన్స్టిట్యూషన్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి, అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏమేమైనా చూసుకోవాలి. కొంచెం గ్లోబల్ ప్యారల్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది మన దానికి. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ as well as ప్రిలిమ్స్ క్వశ్చన్ ఉంది, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ అ వెరీ లిటరీ టాపిక్ బేసికల్గా ఏఐ మీద. an angel's pause in AI shaped world. అసలు బేసికల్గా ఇది 16th century ఏంజల్స్ ప్రొడక్టివిటీ అని ఒకటి ఉందన్నమాట. సో దాంట్లో బేసికల్గా ఏం చెప్తారంటే ఓవరాల్గా ఇట్ ఈస్ ఫండమెంటల్ టాకింగ్ అబౌట్ ప్రొడక్టివిటీ వర్సెస్ స్టాగ్నెన్సీ. ఇది ఒక 19th century ఫిలాసఫీ. ఇది ఏంజల్ అని ఒక ఫిలాసఫర్ చెప్పడం జరిగింది. సో దాన్ని ఏఐని తీసుకొచ్చి ఎట్లా చేస్తుంది, దాంట్లో ఛాలెంజెస్ ఏమన్నాయో చూసుకోవాలి బేసికల్గా. సో దీన్ని ఏమంటారు అంటే ఏంజల్స్ పాజ్ అంటున్నారు. పాజ్ అంటే ఆగిపోవడం. సో ఎట్లా ఆగుతుంది ఏంటిది అనేది డైరెక్షన్స్ ఒకసారి చూద్దాం క్విక్గా. సో ఫస్ట్ వన్, ఏంజల్స్ పాజ్, వాట్ ఇస్ దిస్ బేసికల్గా అది చూసుకోవాలి. ఫస్ట్ యాంగిల్ ఎందుకు ఇది అనేది. ప్రాబ్లమ్ ఇస్ టాకింగ్ అబౌట్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవడము ప్లస్, కానీ బట్ వేజెస్
డిక్రీజ్ అవుతాయి ఆర్ స్టాగ్నెంట్ అయిపోతాయి. సో ఎందుకు? బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఏఐని. ఇప్పుడు ఏమవుతుంది, ఏఐ వాడుకుని ప్రొడక్టివిటీ ఈస్ ఇంక్రీజింగ్ బట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ రెడ్యూసింగ్ అండ్ ఉన్న ఎంప్లాయీస్ కూడా వేజెస్ తగ్గుతాయి. సో దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఏంజెల్స్ పాజ్. సో ఏంజెల్స్ పాజ్ ఫండమెంటలీ కాన్సెప్ట్ ఫిలాసఫీ ఏంటంటే ప్రొడక్టివిటీ పెరిగినా సరే ఒకప్పుడు లేబర్ ఇంటెన్సివ్ స్కీమ్స్ ఉంటుండే, తర్వాత మెషిన్స్ వచ్చినాయి, అప్పుడు కూడా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది కానీ లేబర్ తగ్గిపోయారు, వాళ్ళ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. సేమ్ ఇప్పుడు ఏఐతో కూడా జరుగుతుంది. ఏఐ వచ్చింది, మనుషులు చేయాల్సిన పనులు ఏఐ చేస్తుంది, సో మనుషులు తగ్గిపోతున్నారు, వాళ్ళ ఇన్కమ్స్ తగ్గిపోతున్నాయి, అంటే వేజెస్ ఓవరాల్గా ఆర్ స్టాగ్నెంట్ ఆర్ రెడ్యూసింగ్. దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఏంజెల్స్ పాజ్. ఫస్ట్ మనకు అది తెలియాలి. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఏంజెల్స్ పాజ్. సో దీనివల్ల వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఎప్పుడైతే వేజెస్ తగ్గిపోతాయో, సో వేజెస్ తగ్గడమో లేకపోతే స్టాగ్నెన్సీయో ఈ రెండింటి ఏదొచ్చినా సరే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లం. ఇన్ఈక్వాలిటీ అది ఇన్కమ్ లెవెల్లో ఉంటుంది, లీడింగ్ టు సోషల్ ప్రాబ్లమ్స్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్. దానివల్ల వచ్చేది పబ్లిక్ అన్రెస్ట్. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయో పబ్లిక్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి, దానివల్ల సోషల్ అన్రెస్ట్ పెరుగుతుంది. దానివల్ల సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ జరుగుతున్నా సరే ప్రొడక్టివిటీ మాత్రం ఇంక్రీజ్ అయితేనే ఉంది. ప్రొడక్టివిటీ ఈజ్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ మెషిన్స్ అండ్ ఏఐ. దీనివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేస్తున్నారు? పబ్లిక్ ఆర్ ఫేసింగ్, పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్స్. మెషిన్స్ బాగానే ఉంటాయి, మెషిన్స్ నాన్ లివింగ్ థింగ్సే కదా. సో వాట్ ఫేస్ చేసే బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవి. సో ఇప్పుడు ఏఐ టేక్ ఓవర్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటిది? ఇప్పుడు ఇఫ్ ఏఐ ఈస్ టేకింగ్ ఓవర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఈస్ టేకింగ్ ఓవర్ ఎవ్రీథింగ్, ఏఐ వల్ల ఏమవుతుంది? ఈ జనం చేసే పని, పీపుల్ చేసే పని, దిస్ ఇస్ డూయింగ్ ఇట్. దానివల్ల ఏమవుతుంది? ఓన్లీ వెరీ హై స్కిల్డ్ లేబర్ మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది. రిక్వైర్మెంట్ విల్ ఓన్లీ బీ ఫర్ వెరీ వెరీ హై స్కిల్ లేబర్. దానివల్ల ఏమవుతుంది? లేబర్ ఫోర్స్కి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఇదంతా ఫైన్గా దెబ్బతింటుంది. దానివల్ల చేతిలో డబ్బులు ఉండవు, పావర్టీ, ఆల్ దట్ స్టఫ్ విల్ కమ్, అండ్ దానివల్ల చాలా చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బేసికల్గా దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవ్వట్లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ జాబ్లెస్ గ్రోత్. జాబ్లెస్ గ్రోత్ అంటారు దీన్ని, ఈ కాన్సెప్ట్ని జాబ్లెస్ గ్రోత్. సో వెన్ ఏఐ డస్ ఆల్ ద జాబ్ ఆఫ్ ద పీపుల్, జాబ్స్ క్రియేట్ కావు, ఎంప్లాయ్మెంట్ అసలు అవసరం లేదు, జనరల్ ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు, ఓన్లీ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే పెరుగుతుంది. సో దట్ విల్ బి ద ఫీచర్ మాట. అది చాలా పెద్ద ప్రాబ్లం. అందుకే ప్రొడక్షన్ బూమ్ ఉంటుంది, ప్రొడక్షన్ బూమ్ విల్ బి దేర్, బట్ జాబ్స్ ఆర్ నాట్ క్రియేటెడ్. అందుకే దాన్ని జాబ్లెస్ గ్రోత్ అని అంటారు అన్నమాట. ఎంప్లాయ్మెంట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ బికాస్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ విల్ బి డన్ బై మెషిన్స్ అండ్ టెక్నాలజీ. సో దీనివల్ల ఏమవుతుంది? ఈ హై స్కిల్డ్ థింగ్స్ అన్నీ కూడా, ఇవన్నిటిని కూడా ఓన్లీ బిగ్ కంపెనీస్ విల్ టేక్ రాజ్యం. బిగ్ కంపెనీస్ మాత్రమే కంట్రోల్ పెడతాయి. దీనివల్ల స్మాల్ ఫర్మ్స్ భయంకరంగా దెబ్బతింటాయి. దానివల్ల ఏమవుతుంది? ఈ టెక్నాలజీ అంతా పెద్ద కంపెనీస్ కొనుక్కుంటారు కాబట్టి చిన్న కంపెనీస్ అవి కొనుక్కోలేవు కాబట్టి వాళ్ళు మూసుకుంటారు షాప్. దానివల్ల ఏమవుతుంది? పెద్ద డిజిటల్ డివైడ్ ఆల్సో విల్ స్టార్ట్, and this will lead to digital inequality also. Then again accessibility problems, money problems, income problems, job problems, all these things will come into picture. దానివల్ల ఓవరాల్గా కంట్రీకి నష్టమయ్యే ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇలా జరగకుండా చూడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏమవుతుంది? ఈ పెద్ద కంపెనీస్ మోర్
మనీ అండ్ కంట్రోల్ రెండు వాళ్ళ చేతిలో ఉంటుంది. సో గవర్నమెంట్ ఎట్లాంటి ఇనిషియేటివ్స్ తీసుకురావాలి? దే హ్యావ్ టు బ్రింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఏఐ అండ్ వాళ్ళ సోషల్ ప్రొటెక్షన్ గురించి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ కావాలంటే ఒక సోషల్ ఇన్కమ్ వాళ్ళకి క్రియేట్ చేయాలి, సో దట్ దే సర్వైవ్ విత్ ఫుడ్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ బేసిక్ వర్క్ అండ్ టెండెన్సీస్ చేసుకుని ఓవరాల్గా ద డామినేషన్ ఆఫ్ టెక్నాలజీ తగ్గించుకుంటే ఓవరాల్గా కంట్రీలో ఉన్న పాపులేషన్ సేఫ్గా ఉంటారు, లేకపోతే అంతా గాన్ కేస్ అయిపోతుంది. దట్ ఈస్ అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీన్ని మనము ఏంజల్స్ పాజ్ ఈస్ ప్రొడక్టివిటీ ఇంక్రీజింగ్, వేజ్ బికమింగ్ స్టాగ్నెంట్. సో వేజ్ స్టాగ్నెన్సీనే పాజ్ అంటారు అన్నమాట, ఆగిపోవడం. సో దీనికి రిలేటెడ్ నోట్స్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. ఏంజల్స్ పాజ్ అంటే ఏంటిది, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటిది, ప్రొడక్టివిటీ పర్పస్గా ఎంప్లాయ్మెంట్ డిస్ప్లేస్మెంట్ ఎట్లా జరుగుతాయి, నెక్స్ట్ క్యాపిటల్ కాన్సన్ట్రేషన్, మొత్తం డబ్బులన్నీ కూడా తీసుకుపోయి ఈ హై లెవెల్ ఆల్గారిథమ్స్కి ఇన్వెస్ట్ చేస్తారు, దానివల్ల వేరే లేబర్ ఫోర్స్కి ఛాన్స్ దొరుకుతుంది. దానివల్ల పాలసీ అండ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది క్లియర్గా మెన్షన్ చేశాను. వే ఫార్వర్డ్ ఇంకా గ్లోబల్ ప్యారల్స్ ఎట్లా చేస్తుంది, EU ఎట్లా చేస్తుంది, US ఎట్లా చేస్తుంది, కెనడా ఎట్లా చేస్తుంది, నార్డిక్ మోడల్స్, నేషనల్ AI మిషన్స్, వీటిని మన AI ఇండియా మిషన్కి లింక్ చేసుకుని వర్క్ అండ్ ట్రాన్సిషన్ ఫండ్స్ ప్రొవైడ్ చేయడం, ఒక యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం. సో ఇన్క్లూజివ్ AI గ్రోత్ని పెంచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ EU చూడండి, రెగ్యులేషన్ ఆఫ్ AI చేశారు, ట్రాన్స్పరెన్సీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, బిల్ ఆఫ్ రైట్స్, గైడ్లైన్స్ ఫర్ ఫెయిర్నెస్, ప్రైవసీ అండ్ డిస్క్రిప్షన్, AI strategies coming innovation with life skills, Nordic model, strong unemployment insurance program create చేసి cushions create చేయాలి టు మేక్ దీస్ షాక్స్ తట్టుకునేటట్టు మనం cushions క్రియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో దీనికి రిలేటెడ్ నోట్స్ ఇది. ద రైజ్ ఆఫ్ ఇండియాస్ హోమ్ గ్రోన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, బేసికల్ SIPs, SWPs చాలా పెరిగినాయి, దానివల్ల ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది ఓవరాల్ యాంగిల్. సో దీన్ని మనం డిఫరెంట్ యాంగిల్స్లో చూడాలి. ఫస్ట్ యాంగిల్ ఏంటంటే అసలు ఫస్ట్ షిఫ్ట్ ఏంటిది, వాట్ ఈస్ ద బేసిక్ డైనమిక్స్ ఆఫ్ ఇట్. సో ఇదేమో హోమ్ గ్రోన్ అంటే సో డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ గ్రోత్, సో బేసికల్గా దీంట్లో జరిగిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓనర్షిప్ షిఫ్ట్ అయింది బాగా, అది మేజర్ ఫ్యాక్టర్. దీంట్లో చూసుకుంటే FPIs అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ భయంకరంగా తగ్గారు. DMIs డొమెస్టిక్ వాళ్ళు ఇన్వెస్టర్స్ భయంకరంగా పెరిగారు. ఇది నెగిటివ్ ఉంది, ఇది పిక్చర్ పాజిటివ్ ఉంది. సో ఓనర్షిప్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఫారెన్ టు డొమెస్టిక్. దట్ ఈస్ ద న్యూ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, న్యూ ట్రెండ్ అది. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, అడ్వాంటేజ్ ఏంటిది, ఖతర్నాక్ అడ్వాంటేజ్ అని అంటే వాలటాలిటీ షాక్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నేషనల్ షాక్స్ ఏవైతే తగులుతాయో అవి మనకి ఇప్పుడు తగలవు. ఎందుకంటే డబ్బులంతా మన వాళ్ళే మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల బయట ఎటు పోయినా సరే మన ఎకానమీ అట్లా స్టేబుల్గానే ఉంటుంది. సో ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వడం అవన్నీ, ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఒకప్పుడు భయంకరంగా ఫారెనర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ భయంకరంగా ఎక్కువ అయ్యారు కాబట్టి ఫారెన్ షాక్స్ని, ఇంటర్నేషనల్ షాక్స్ని మనము ఈజీగా తట్టుకోవచ్చు. ఎందుకు, బికాస్ డొమెస్టిక్ డిమాండ్ భయంకరంగా ఉంది, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ హాస్ ఇంక్రీస్డ్. సో ఈ షాక్స్ని తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. దానివల్ల వొలటిలిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఫ్యూచర్లో రావు, అది మేజర్లీ. దీనివల్ల క్యాపిటల్ షాక్స్ ఏవైతే తగిలేవో ప్రీవియస్గా అవి ఇప్పుడు ఉండవు, అది మేజర్ ఫ్యాక్ట్. మోర్ స్టెబిలిటీ ఇన్ ద మార్కెట్లో ఎప్పుడైతే స్టెబిలిటీ ఉంటుందో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా భయంకరంగా పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్ when the market is very very stable. అండ్ దీనివల్ల సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో సేవింగ్స్ భయంకరంగా ఇంక్రీజ్ అవుతున్నాయి.
దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ కూడా భయంకరంగా పెరుగుతాయి. సో ఎప్పుడైతే సేవింగ్స్ ఆఫ్ ద కంట్రీ ఉన్నాయో ఆ కంట్రీలో ఉన్న డబ్బులన్నీ కూడా మళ్ళీ కంట్రీ ప్రొడక్ట్స్ మీద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ప్రోడక్ట్ వెళ్తుంది, డబ్బులు వెళ్తున్నాయి, ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఈ యాంగిల్ ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఒక క్లోజ్డ్ సైక్లిక్ నెట్వర్క్ క్రియేట్ అయ్యి ఓవరాల్గా ఎకానమీ స్టేబుల్ ఉంటుంది. బయట ఉన్న ఎక్స్టర్నల్ షాక్స్ నుంచి మనం ఈజీగా తట్టుకోవచ్చు. దట్ ఈస్ ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్యూటిఫుల్ ఆర్టికల్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వల్ల రెగ్యులర్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే బీహార్ 348% అప్ అయింది, యూపీలో 400% అప్ అయింది ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఒక డీపర్ సోషల్ డైనమిక్స్ కూడా మనకు క్లియర్గా కనపడుతుంది. సో ఇదంతా ఎందుకంటే ఇది కాకుండా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫీమేల్ ఇన్వెస్టర్స్ 24% గ్రోత్ ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్, యులిప్స్, అది కాకుండా సెబీ న్యూ నార్మ్స్, ఓకే, ఈ ఆల్ దీస్ బ్యూటిఫుల్ స్కీమ్స్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ, ఈఎల్ఎస్ఎస్ స్కామ్స్ కానీ, తర్వాత పీపీఎఫ్ యాజ్ వెల్ యాజ్ పీపీఎఫ్ అండ్ హోమ్ గ్రోన్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని భయంకరంగా ఇంక్రీజ్ అయ్యి ఓవరాల్గా ద మనీ స్టేస్ మాట బేసికల్గా. దానివల్ల ఏమవుతుందంటే వోలటాలిటీ తగ్గిపోతుంది, స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్లా ఈ ఆర్టికల్ మనం డిఫరెంట్ డైరెక్షన్స్లో ఆలోచించుకోవాలి. సో మనకు జెన్యున్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ దిస్ వోలటాలిటీ ప్రాబ్లం ఉండదు, ప్రైస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది కాకుండా మేజర్లీ చూసుకుంటే దీంట్లో ఉన్న బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఆల్ దీస్ థింగ్స్, ఈ ఎంఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈక్విటీ మార్కెట్కి సంబంధించి. సో ఈక్విటీ రిలేటెడ్ కాబట్టి బికాస్ వెన్ ద ఇండెక్స్ ఇస్ స్టేబుల్, ఇండెక్స్ స్టెబిలిటీ అయితే ఉందో దానివల్ల ఈక్విటీ ఇండెక్స్ స్టేబుల్ బాగుంటుంది. మనం రెగ్యులర్గా 12% ఇంట్రెస్ట్ పర్ యానము, 14%, 16%, కొన్ని బ్యాంక్స్ అయితే 22%. ఈ మ్యూచువల్ ఫండ్స్లో అట్లా ఉండడం వల్ల జనాలు ఇన్వెస్ట్మెంట్ కాన్ఫిడెన్స్ పెరిగింది, జనాలు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫ్యామిలీస్ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాయి, పేరెంట్స్ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు పిల్లల మీద. ఆ డబ్బులన్నీ కూడా సేఫ్గా ఎక్స్క్లూజివ్ పిచ్చిగా పెరగకుండా ఒక రీజనబుల్ రేట్ ఆఫ్ రిటర్న్తో అందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చాలా హోమ్ గ్రోన్ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ బాగా పెరగడం వల్ల ఎకానమీ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒకప్పుడు మనం తీసుకుపోయి వేరే చోట ఇన్వెస్ట్ చేసేది ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ ఆల్సో స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ దీస్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఆఫ్టర్ లేటర్ స్టేజెస్. దానివల్ల ఓవరాల్గా ద ట్రస్ట్ ఫ్యాక్టర్ ఫర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ విల్ గ్రో బ్యూటిఫుల్లీ అనేది ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీనికి రిలేటెడ్ నోట్స్ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశాను మీకు. నోట్స్ ఎఫ్పిఐస్, డిఎంఎఫ్ ఎందుకు డౌన్ అని, ఎస్ఐపి రెవల్యూషన్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లానింగ్, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్గా ఆల్ ద బ్యాంక్స్ ఫండ్స్ అందరు కలిసి చేస్తున్నారు బ్యూటిఫుల్గా. సో బియాండ్ మెట్రోస్ ఇవన్నీ Tier 2, Tier 3 ఉమెన్ ఇన్వెస్టర్స్ కూడా భయంకరంగా పెరుగుతుంది. అండ్ స్టాటిస్టిక్స్ కూడా చూడండి ఒకసారి. అండ్ పాలసీ అండ్ ఇన్స్టిట్యూషన్, సెబీ వాళ్ళు, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ వాళ్ళు ఎట్లా చేశారు ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో దీనికి రిలేటెడ్ మెయిన్స్ as well as prelims క్వశ్చన్ ఉంది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దట్ అండ్ కమెంట్ బిలో. నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ఉంగా సిగ్నల్స్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ కావాలని జయశంకర్ గారు చెప్పడం జరిగింది. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోర్ ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను. సో జస్ట్ పాయింట్స్, additional points that have to be added are very important. So let's have a quick glance at what are the important points that we have to remember. United Nations General Assembly and Central American Integration System and FIPIC, Forum of India, Pacific Island Cooperation 69, is the group of developing countries on UN reform, C10 Committee of 10 African Unions and IBSA, Indian Brazil Trial. Annitki, these are all beautifully related and interconnected. So India ఒక వాయిస్ ఆఫ్ డెవలపింగ్ నేషన్స్ అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ఎస్పెషల్లీ ఆన్ ట్రేడ్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ గాజా యాజ్ యుక్రెయిన్ వార్స్ మీద చెప్పడం జరిగింది. దానివల్ల మన సౌత్ బ్లాక్ రిలేషన్స్ విల్ ఇంక్రీజ్. దానివల్ల డామినెన్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ భయంకరంగా తగ్గిపోతుంది. దానివల్ల ఇండియాస్ క్లెయిమ్ యాజ్ పర్మనెంట్ యుఎన్ఎస్సీ మెంబర్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియాకి పర్మనెంట్ సీట్ ఎప్పుడైతే దొరికిందో దానివల్ల ద లెవెల్ ఆఫ్ ఇండియా విల్ రైజ్ క్రేజీలీ త్రూఅవుట్ ద వరల్డ్. ది ఓన్లీ ఫెలో హూ ఇస్ వీటోయింగ్ అస్ ఇస్ చైనా. సో మెల్లగా చైనా కూడా దారిలోకి తీసుకొస్తారు డ్యూ టు ఇంటర్నేషనల్ ప్రెషర్. అండ్ ఫైనల్గా మన యుఎన్ఎస్సీ కౌన్సిల్ సీట్ ఒక్కసారి వచ్చిందంటే అది ఒక్కటేసారి ఇండియా రేంజ్ని పెంచేస్తుంది.
That is what we are waiting for. Next, trade and tariff tensions. US 50% tariff మీద డిస్కషన్ జరిగింది, ఎస్పెషల్లీ గూడ్స్ అండ్ సెక్టర్ వీసా రూల్స్, దానివల్ల ప్రొఫెషన్స్ హర్ట్ అవుతున్నారని ఇండియా అక్కడ చెప్పడం జరిగింది. ఈ కన్సర్న్స్ మార్కెట్ యాక్సెస్ అండ్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో వీ షుడ్ బ్రింగ్ అ బ్యాలెన్స్డ్ యాక్ట్ బిట్వీన్ గ్లోబల్ సౌత్ సాలిడారిటీ చేయడం వల్ల ఈ వెస్టర్న్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నో దాన్ని తొక్కేసి ఈ గ్లోబల్ సౌత్ సౌత్ కోఆపరేషన్ విల్ బ్రింగ్ స్టెబిలిటీ, అట్లాంటి పిచ్చి పిచ్చి టారిఫ్ వార్స్ అట్లా చేయకుండా ఉండాలని చెప్పేసి ఇండియా అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. దానివల్ల ఇండియాకి ఏమవుతుందంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ట్రేడ్ విత్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా అండ్ ఇండో పెసిఫిక్ పార్ట్నర్షిప్స్ పెరగడం వల్ల ఈ యుఎస్ టారిఫ్స్ లాంటిది భయంకరంగా కడుతుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. దానివల్ల రీజనల్ నేబర్హుడ్ అవుట్రీచ్, ఇట్లాంటి టారిఫ్ వార్స్ని మనం తట్టుకోగలిగితే శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, పెసిఫిక్ ఐలాండ్, ఆఫ్రికన్ యూనియన్తో కలవడము అక్కడ జరిగింది. దానివల్ల ఈ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సౌత్ ఏషియన్ మార్కెట్ భయంకరంగా తగ్గుతుంది. దానివల్ల ఇండియాకి బెనిఫిట్ అయింది. అండ్ అది కాకుండా ఈ నేబర్హుడే కాకుండా వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ బ్రిక్స్ అండ్ ఇప్సా. ఫస్ట్ టైం ఇండియా సపోర్టెడ్ స్ట్రాంగర్ స్టేట్మెంట్స్ క్రిటికల్స్ ఆఫ్ ఇజ్రాయెల్స్ యాక్షన్స్ ఇన్ UNGA. మన గ్లోబల్ సౌత్ హ్యూమానిటేరియన్ ప్రయారిటీస్ని ఇంక్రీజ్ చేసినట్టు మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇమేజ్ అమాంగ్ అరబ్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆల్సో ఇంక్రీజెస్. బట్ ఈ కొత్త అరబ్ బ్లాక్ అనేది మనకి డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని కూడా యుఎస్ టైస్తో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇండియా అర్థం చేసుకుంది. నెక్స్ట్, స్ట్రాటజిక్ అవుట్కమ్స్. కమిట్మెంట్ టు అడ్రస్ అక్యూట్ ప్రెడికమెంట్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ లైక్ యూక్రెయిన్, గాజా అండ్ ఎనర్జీ ఫుడ్ సెక్యూరిటీ. దీనివల్ల ఇండియా ఫర్ గ్రేటర్ సే ఇన్ యుఎన్ఎస్ఏ రిఫార్మ్స్ అండ్ యుఎన్ఎస్ఏ సీట్ కౌన్సిల్స్ యాజ్ అ రూల్ షేపర్ ఇన్ మల్టీపోలార్ వరల్డ్ కింద ఇండియాకు ఒక మంచి పేరు వస్తుంది. లీడర్షిప్ లెవెల్స్ కూడా భయంకరంగా పెరుగుతాయి. సో ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క మీటింగ్లో ఇండియా హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ స్పెషల్ లీడర్. రికగ్నిషన్ కూడా భయంకరంగా పెరిగి ఇండియా మాట అన్ని కంట్రీస్ వింటున్నాయి. సో దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ సైన్. మన వికసిత్ భారత్కి పర్ఫెక్ట్, ఆత్మనిర్భర్ భారత్కి పర్ఫెక్ట్ అండ్ సూపర్ పవర్ స్టేటస్ కూడా పర్ఫెక్ట్. ఒక్క యుఎన్ఎస్సీ కౌన్సిల్ సీట్ మనకు దొరికితే ఖతం, గేమ్ చేంజర్ మనమే, అది మేజర్ ఫ్యాక్ట్. సో నెక్స్ట్, బై లోకల్ మేక్ కంట్రీ సెల్ఫ్ రిలయంట్, పిఎం టు సిటిజన్స్ చెప్పడం జరిగింది. సో దీని యాంగిల్లో చూసుకుంటే ఫెస్టివల్ అపీల్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్. మన్ కీ బాత్ ప్రోగ్రాంలో చెప్పారు సిటిజన్స్ టు పర్చేస్ ఇండియన్ మేడ్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ ఖాదీ. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పిన స్వదేశీ మూవ్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఈ ఫెస్టివ్ డిమాండ్ని ఒక బూస్ట్ ఫర్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి, ఎంఎస్ఎంఈస్కి, ఆర్టిసన్స్కి అండ్ భయంకరంగా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఇంపోర్ట్స్ని భయంకరంగా తగ్గించుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ అ ఓవరాల్ యాంగిల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎకనామిక్ క్యాంపెయిన్స్. జిఎస్టీ బచత్ ఉత్సవ్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా జిఎస్టీ 2.1 తీసుకొచ్చారు. దానివల్ల చాలా మంది కామన్ పబ్లిక్కి చాలా బెనిఫిట్ అయింది. జిఎస్టీ బచత్ ఉత్సవ్ అండ్ 22 సెప్టెంబర్ టు ప్రమోట్ సేవింగ్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి వైల్ బయింగ్ ఇండియన్ ప్రొడక్ట్స్. దట్ ఈస్ ద హోల్ యాంగిల్. మోర్ సేవింగ్స్ and more products also, more Indian products. Buy more Indian products for lesser cost. దానివల్ల వాళ్ళ ఇండస్ట్రీ పెరుగుతుంది, మనకు మంచిది, మన ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఎంకరేజ్ ఫ్యామిలీస్ టు డిసైడ్ వన్స్ ఫర్ ఆల్ టు బై లోకల్ ప్రొడక్ట్స్ ఆన్ దివాళీ, ఈవెన్ దివాళీ ఆల్సో. దానివల్ల గవర్నమెంట్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ విత్ సిటిజన్స్ విల్ ఇంక్రీజ్. ఎంకరేజెస్ ఫార్మలైజేషన్ ఆఫ్ ట్రేడ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ట్రేడ్ని ఫార్మలైజ్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఫారెన్ ప్రొడక్ట్స్, ఫారెన్ షాక్స్ తట్టుకోవచ్చు. దానివల్ల మన కంట్రీ ఎకానమీ స్ట్రాంగ్ అయిపోయిందంటే వేరే కంట్రీస్ కూడా మనని ఆదర్శంగా తీసుకుని ముంగడిపోతూ ఉంటారు. దానివల్ల ఇండిజినైజేషన్ ఆఫ్ ఆల్ ద ఇండియన్ ప్రొడక్ట్స్ విల్ లీడ్ టు అ బెటర్ లెవెల్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ. అది వెరీ ఇంపార్టెంట్. సో ఖాదీ ఇంకా ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ని రివైవ్ చేయాలి. చామ్ ఆఫ్ ఖాదీని ఇంక్రీజ్ చేయాలి. లాస్ట్ 10-15 yearsలో బాగా తగ్గింది. దాన్ని కొంచెం ఖాదీ ఫ్యాషనబుల్గా చేసి సెలబ్రేషన్స్కి పార్టీ చేసుకోవాలి. దానివల్ల రూరల్ ఎంప్లాయ్మెంట్, స్పిన్నర్స్ అండ్ వీవర్స్కి మంచి బెనిఫిట్ అవుతుంది. ఎకో ఫ్రెండ్లీ క్లోదింగ్ విల్ ఆల్సో ఇంక్రీజ్ అండ్ నేషనల్ హెరిటేజ్ కూడా భయంకరంగా పెరుగుతుంది. దీస్ 3 major factors will add to the concept of branding కూడా భయంకరంగా పనికొస్తుంది. దీనికి ఇన్స్పిరేషనల్ స్టోరీస్, కమాండర్ కే దినేష్ అండ్ కమాండర్ రూపా అగర్స్వామి who became the first Indian woman to circumnavigate the global in double-handed sailing vessels. సో ఇలాంటివి కూడా మనకి దీనికి యాడ్ ఆన్ అవుతాయి. అండ్ ఇండియన్ ఫ్లాగ్ ఎట్ పాయింట్ నెమో, ద మోస్ట్ మెమరబుల్ పాయింట్ October 2nd 238 అది కూడా ఒకటి ఉంది. దట్ ఇస్ అనదర్ యాంగిల్. దాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది మన్ కీ బాత్లో. లాంగ్ టర్మ్ విజన్. సెల్ఫ్ రిలయన్స్ ఇస్ నాట్ ఐసోలేషన్, ఓన్లీ పాత్ టు సపోర్ట్ స్ట్రాంగ్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఎవర్ చేంజింగ్ వరల్డ్.
Economic independence with intellectual freedom is very important. How Heidegger garu cheppinadi, RSS, free India from intellectual slavery. That is very very important point you can mention. దానివల్ల మన ఆత్మనిర్భర్ భారత్ ఎకనామిక్ గాను సివిలైజేషనల్ గాను ఇంక్రీజ్ అవుతారు. ఈ ఎక్స్టర్నల్ షాక్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఈ కల్చరల్ హ్యూమనైజేషన్ నుంచి కూడా మనము తగ్గిపోవచ్చు ఓవరాల్గా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని విధాలుగా మనకి ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో దీనికి రిలేటెడ్ మెయిన్స్ as well as ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విత్కి ఇచ్చాను. సో ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఫస్ట్ వన్ ఫుడ్ మీద, సెకండ్ క్వశ్చన్ ఏంజల్స్ పాస్ అంటే ఏంటిది, థర్డ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక క్వశ్చన్, దాని తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎంటీఎఫ్, వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని చేయండి ఒకసారి. నెక్స్ట్ స్కీమ్స్ ఏంటిది, ఖాదీ ప్రొడక్షన్ మీద అండ్ కీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్స్ క్వశ్చన్, పోస్ట్ హార్వెస్ట్ ఫుడ్ లాస్ అండర్మైన్స్ బోత్ ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ క్లైమేట్ కండిషన్స్, వెరీ ఇంపార్టెంట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ డిస్కస్ ద రిస్క్స్ ఆఫ్ ఏంజల్స్ పాస్ ఇన్ ఎ కాంటెక్స్ట్ ఆఫ్ స్టాగ్నేషన్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని మీద ఒక ఆన్సర్. నెక్స్ట్ హౌ ఇస్ ద రైస్ ఆఫ్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ విత్ రీసెంట్ డేటా, అది కూడా ఆన్సర్ చేయండి. ఇండియాస్ డిప్లొమసీ అట్ ఉంగా 2.0, వెరీ ఇంపార్టెంట్. అండ్ హౌ కెన్ వి లెవరేజ్ ఇట్స్ ఫెస్టివల్ సీజన్, మేక్ ఇన్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ మీద క్వశ్చన్ చేయడం జరిగింది. దిస్ ఇస్ వాట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. రోజుకు ఒక ఆన్సర్ రాయండి, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, కింద కమెంట్ చేయండి, సెండ్ యువర్ పేపర్స్ టు అస్. Sriram Sayas Hyderabad, this will help you to definitely get a successful journey. So that's all for today. Shaman Padikula signing off. Bye bye.